అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి జోగి రమేష్ ప్రతిపక్ష పార్టీ కూడా లేదు, పదవి లేదు, ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి జోగి రమేష్ గారు అధికారం లేదు కాబట్టి మరి మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత వింతగా ఉందో. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి జోగి రమేష్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన రాళ్ళ దాడి చేసినప్పుడు, రాళ్ళ మొలకలతో దాడి చేసినప్పుడు విషయం మర్చిపోయా ఒకసారి చెప్పండి. అప్పుడు గుర్తుకు రాలేదా? అప్పుడు మీకున్నాయి పదవులు. మీ పదవులు ఉన్నందువల్లనే గుంపులుగా ఎంత వింతగా చేశారు ఒకసారి ఆలోచించుకోండి. మీకు సంస్కృతి అన్న విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందేమో. అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగేం ఉండదు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు పదవులు ఉన్నందువల్ల, పదవులు అధికారం ఉన్నందువల్ల పదవుల కోసం ఎంత పిచ్చిగా, ఎంత వెర్రిగా, ఎంత మూర్ఖత్వంగా మాట్లాడారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు అధికారం ఉన్నప్పుడు మరి ఆ రోజు మీ ఇంటి సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, మరి పిల్లల గురించి, ఇంట్లో సంసారాల గురించి అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు ఈరోజు మీకు బాధ కలిగేసరికి, మీ కొడుకును అరెస్ట్ చేసేసరికి, మీ భూములు అక్రమంగా దోసుకొని మీకు బాధ కలిగేసరికి ఈరోజు గుర్తుకొచ్చింది సాంప్రదాయాల గురించి, ఇంటి సంసారాల గురించి, ఇంట్లో పిల్లల గురించి. అప్పుడు గుర్తుకు రాలేదు. అప్పుడు పదవులు గుర్తుకొచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం గుర్తుకు రాలేదు. ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడిన మాట తీరు కానీ, మీరు మాట్లాడిన పనితీరు కానీ. మీరు ఒకప్పుడు గుంపులకు పోయారు కదా. ఎవరు అధికారం ఉన్నా కానీ, ఎవరి అధికారం కోసం వాళ్ళు గుంపులుగా పోతారు. అధికారం లేనప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. జోగి రమేష్ గారు ఎవరైనా అంతేనో. అప్పుడు మీరు గుంపులు పోయారు, ఇప్పుడు వాళ్ళు గుంపులు వచ్చారు. అప్పుడు మీరు చేసి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. మీరు ఇంకా అగ్రిగోల్డ్ భూములు దోచుకున్నారు, వాళ్ళు దోచుకోలేదేమో. వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు మీరు. పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేశారు మీరు. ఒక్కసారి ఆలోచించుకొని మీరు చేసిన పనితనం గురించి. రాష్ట్రం ఎంత విధిగా చేశారంతా ఒక దౌర్జన్యాలతోటి, ఒక దాడులతో చేసిన పనితనం మీ రాష్ట్రంలో గురించి. అధికారం ఉందని అహంకారంతో చేసిన పనితనం మీరు జోగి రమేష్ గారు. ఇలాంటి పనికిమాలిన విషయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఏమన్నా ఉంటే నిజాలు తెలుసుకో. అగ్రిగోల్డ్ భూములు దోచుకున్నావు కాబట్టి 1 సంవత్సరం కొనటం, 2వ సంవత్సరం అమ్మటం, మరి అది ఎంతకు ఒకసారి ఆలోచించుకోండి. ఆ భూముల గురించి మీరు ఇంత ఆకృతంగా మాట్లాడుతున్నారంటే అప్పుడు పదవులు గుర్తుందో బట్టి మీరు మాట్లాడారు. ఇప్పుడు పదవులు లేవు కాబట్టి ఈ విధంగా ఇంతగా మీరు మాట్లాడుతున్నారు. అది ఎప్పటికీ సరైనది కూడా కాదు అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. మీ ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోండి మన రాష్ట్రం గురించి. మీరు ఇంతగా ఏ విధంగా చేశారో, ఎలా చేశారో మీరు అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఈ విధంగా చేయటం కూడా చాలా మంచిది కూడా కాదు. నిజాలు తెలుసుకోండి. అగ్రి భూములు ఎన్ని భూములు కొన్నారు, ఎంతమందికి ఇచ్చారు, మీ కులపోళ్ళకి ఏమైనా ఇచ్చారా అనేది. కులపోళ్ళకి ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరే సొంతంగా వాడుకు తిని మీరు అమ్ముకున్నారు కాబట్టి తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. మీలాగా ఎవరు ప్రవర్తించలేదు, ఎవరు ప్రవర్తించరు అని తెలియజేస్తూ, ఈ మాట్లాడే మాట తీరుగా విధానం అనేది తెలుసుకోవాలి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.